ఈరోజు దేశంలో తెలంగాణ ఏం ఆలోచిస్తుందో దేశం అది ఆలోచిస్తున్నది. అంటే అంత అడ్వాన్స్గా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకత్వం కానీ అడ్వాన్స్మెంట్ ఉన్నదన్న దానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ అక్కర్లేదు. దేశంలో మా రాహుల్ గాంధీ గారు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అనేది నా రాజకీయ లక్ష్యం కాదు, నా జీవిత లక్ష్యం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన అందరి ముందు కూడా అది ఓపెన్ అయిన పరిస్థితిని గమనించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన యొక్క ఆలోచనలకు అనుకూలంగా మేం పాలించే రాష్ట్రాలు ఇంకా 2-3 ఉన్నప్పటికీ కూడా వాటిని కాదని మేమే ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తెలంగాణ అంటే, తెలంగాణ అడ్వాన్స్మెంట్ ఉన్నది, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు తగ్గట్టుగా స్పందిస్తుంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. కాబట్టి 3 నెలల్లోనే ఆ సర్వే కంప్లీట్ చేయడం, దానికి సంబంధించిన వివరాలు తీసుకోవడం, దాన్ని బిల్ చేసి శాసనసభలో ఒప్పించడం. కాబట్టి సామాజిక న్యాయానికి ఈరోజు పెద్దపీట తెలంగాణ వేస్తున్నది. తెలంగాణ మోడల్ అనేది ఈరోజు నేషన్ మోడల్గా మారిపోయిన పరిస్థితుల్లో ఇది ఒక కాంగ్రెస్ పార్టీ విజయంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజయంగా దీన్ని చూడాల్సిన సందర్భం ఉంది.